నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో పోలీసులు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతున్నారో ఆ స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ కూడా 144 సెక్షన్ను ఏర్పాటు చేశారు. మరొక వైపు ఏవైతే గుర్తింపు పొందారో ఆ పార్టీలకు సంబంధించిన ఎవరైతే కౌంటింగ్ కోసం పాసులు తీసుకున్నారో వారిని మాత్రమే లోనికి అనుమతిస్తామని ఇప్పటికే ఎన్నికల అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే తెలంగాణలో ఇప్పటికే రానున్న 3 రోజుల పాటు లేదంటే 2 రోజుల పాటు ఖచ్చితంగా 144 సెక్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ఇటు పోలీసు అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కౌంటింగ్ చేస్తున్న ఆ స్ట్రాంగ్స్ రూమ్స్ లేదంటే ఆ కౌంటింగ్ కేంద్రం నుండి 200 మీటర్ల వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అలజడి కానీ ఎటువంటి నేతల సంబరాలు కానీ అంబరాలు కానీ చేయడానికి వీలు లేదని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంటే పోలీస్ కమిషనర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు లోకల్లో ఉన్న ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా గుర్తించడం జరిగింది. వాటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణ రాష్ట్రంకు సంబంధించి ఎన్నికల ఫలితాలకు సంబంధించి అధికారులు తీసుకున్న నిర్ణయాలు. మరొక వైపు రౌడీ షీటర్లు కానీ లేదంటే ఆ ఎన్నికల సందర్భంగా ఏదైతే అలజడి చేసేందుకు లేదంటే ఉద్రిక్తతకు దారి తీసేందుకు ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరి చిట్టాను పోలీసుల అదుపులో ఉంది, వారి ఆధీనంలో ఉంది. ఎవరిని కూడా బయటికి పంపించే ఆలోచన అయితే లేదు. వారందరినీ కూడా మేము అదుపులోకి తీసుకుంటున్నాము. ఒకవేళ కావాలనుకుంటే ఖచ్చితంగా వారిపైన కేసులు కూడా పెట్టేద్దాం, వారిని బైండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ఇవన్నీ ఇలా ఉంటే ఎన్నికలకు సంబంధించి ఏపీలో కూడా చాలా అలజడులు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలన్నింటికీ ఇప్పటికే గుర్తించడం జరిగింది. మరొక వైపు పోలీసులు పెద్ద ఎత్తున పోలీసు పహారాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కేంద్ర బలగాలను మరి ఆయా ప్రాంతాల్లో మోహరించడం జరిగింది. కవాతులు చేస్తున్నారు. ఎక్కడ కూడా అలజడి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలో ఇప్పటికే కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించిన అధికారులు అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ప్రతిపక్షాలను కావచ్చు, విపక్షాలను కావచ్చు, అధికార పక్షమైన లేదంటే ప్రతిపక్షమైన ఆ ఇరువురిని కూడా కట్టడి చేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. ఏపీలో ఈసారి ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు చాలా అలజడి నెలకొనేందుకు అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికలు ముగిసిన తర్వాత సుమారు 15 రోజుల పాటు ఈ అలజడి అయితే కొనసాగింది. అందులో భాగంగానే ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే సమయంలో కూడా చాలా చోట్ల మరి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉందని ముందుగానే పోలీసులు ఇటు అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రత్యేకంగా కడపలో కావచ్చు, లేదంటే పిఠాపురంలో కావచ్చు, విజయవాడలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, ఇలా కొన్ని ప్రాంతాల్లో చాలా తీవ్ర పోటీ ఉంది. మరొక వైపు ఇటు ప్రతిపక్షము అధికార పక్షం మధ్య నేతలు గొడవలు కూడా దారితీసిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ ఎన్నికల కౌంటింగ్ జరిగే ప్రాంతాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఎటువంటి సమస్యలు రాకుండా పూర్తి స్థాయిలో అణిచివేసేందుకు కూడా వాళ్ళు పూర్తిగా సన్నద్ధం కావడం జరిగింది. మరొక వైపు ఎవరైతే అల్లర్లు చేయాలన్నా లేదంటే కౌంటింగ్ కేంద్రం వద్ద అలజడి చేయాలన్నా లేదంటే అక్కడ ఏదైనా అధికారులను ప్రభావితం చేసే విధంగా కనుక వారు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అరెస్టు చేస్తాం, వారిని అదుపులోకి తీసుకుంటాం, వారిపైన కేసులు పెట్టేందుకు వెనుకాడబోమని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు స్పష్టంగా మరి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఏదైతే బరిలో నిలిచిన నేతలందరూ కూడా ప్రశాంతంగా బయటికి కనిపించినప్పుడు కూడా లోన మాత్రం ఒక అలజడైతే వారికి కనిపిస్తుంది. వారి లోపల అసలు ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, తమకు అనుకూలంగా వస్తుందా, తమను విజయము వరిస్తుందా లేదా అన్న ఒక టెన్షన్ మాత్రం వాళ్ళు కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఫలితాలు వెల్లడించిన తర్వాత రాజకీయ నాయకుల భవిష్యత్తు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఒకవైపు ఇప్పటికే సర్వేలన్నీ కూడా ఏపీలో కూటమికి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు మొగ్గు చూపారని ఎగ్జిట్ పోల్స్ చెప్తుంటే అధికార పక్షానికి సంబంధించి వారు చేసిన
ఏదైతే పథకాలు కావచ్చు, ఉచితాలు కావచ్చు, మిగతావన్నీ కూడా వాటినే ఆధారం చేసుకొని ఖచ్చితంగా తిరిగి మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కొద్ది మేరకు ప్రభావం చూపినట్టు కనిపిస్తుంది. ఎన్నికల్లో వారి ఓట్లను కొల్లగొట్టడం ద్వారా ఇరువురికి నష్టం చేకూరేందుకు కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంది అని విశ్లేషకులు చెప్పారు. మొత్తం మీద ఏపీలో ఈసారి ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది. అంతేకాకుండా ఈ కూటమి అధికారంలోకి రావడం ద్వారా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ ఇరువురి కూడా ప్లస్ పాయింట్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయంగా తమ పార్టీలను ప్రజలకి తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంది, ప్రజల్లో రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉంది. అయితే జనసేన కూడా ఈసారి ఖచ్చితంగా ప్రజలు మొగ్గు చూపుతారని ఒక ఆశ అయితే వారిలో కనిపిస్తుంది. అందులో భాగంగానే గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన నేతలు ఎవరు గెలవలేదు. చివరికి పవన్ కళ్యాణ్ కూడా గెలవలేని పరిస్థితి, అంటే ఓటమి చవి చూశారు. కానీ ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనే ఒక ధీమా అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా 10 సీట్ల వరకు మరి జనసేన గెలుచుకునేందుకు అవకాశం ఉంది. 5 నుండి 6 సీట్లు బీజేపీకి మరి పొందుకునే అవకాశం ఉంది. ఇక టీడీపీ అధిక మొత్తంలో సీట్లు గెలిస్తే ఖచ్చితంగా ఈ ముగ్గురు కలిసి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. ఇక వీటిని పక్కన పెడితే వైసీపీ ఖచ్చితంగా తమకు అధికారం ఇచ్చేందుకు ప్రజలు ఖచ్చితంగా తమ వైపు మొగ్గు చూపుతారని ఒక ధీమా అయితే వైసీపీలో కనిపిస్తుంది. అయితే ఈ నేతల భవిష్యత్తు ఏంటి అనేది ఎన్నికల ఫలితాలు నిర్ధారించనున్నాయి. ఒకవేళ కనుక కూటమి అధికారంలోకి వస్తే ఒక్క దెబ్బకు 3 పిట్టలు అన్నట్టు, అంటే ఒక్క అధికారం కోసము ఈ మూడు పార్టీలు కూడా ఇటు జనసేన, బీజేపీ, టీడీపీకి మంచి పురోగతి భవిష్యత్తు ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వైసీపీ కనుక గెలిస్తే ఈ మూడు పార్టీలకు సంబంధించి నేతలు ఖచ్చితంగా పార్టీలు మారేందుకు అవకాశం ఉంటారు. అంతేకాకుండా మరి ఈ సమిష్టిగా ఉన్న ఈ 3 పార్టీలు కలిపి, అంటే ఈ కూటమి కనుక అధికారంలోకి వస్తే వైసీపీ నేతలు మరి వారి రాజకీయ భవిష్యత్తు కాస్త ప్రశ్నార్థకమే. ఖచ్చితంగా స్థానికంగా ఉంటారా, లేదంటే రాష్ట్రాన్ని విడిచి హైదరాబాదు లేదంటే మిగతా ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని కొంత అంచనాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఎవరు అభివృద్ధి, అంటే అధికారంలోకి ఎవరు వచ్చినా ఏపీలో ఒక రాజధాని ఏర్పాటు చేయాలి, ఏపీలో ఒక ప్రజలకు ఒక దిశానిర్దేశం చేయాలి, అభివృద్ధి పైన వారికి ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్నాళ్ళు మరి ఉచిత పథకాలన్నీ లేదంటే ప్రజలకు ఇంకేవేవో చెప్పి మభ్యపెట్టిన నేతలు ఈసారైనా ఖచ్చితంగా ప్రజలకు కరెక్ట్ హామీలనిచ్చి ఆ హామీలను నెరవేర్చడంతో పాటు రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, అంతేకాకుండా మంచి పరిపాలన కావాలి, సుభిక్షంగా ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, ఆర్థిక మరి ఆ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈసారి ఎవరు అధికారం చేపట్టినా ఇవన్నీ కూడా సవాళ్ళు ఉంటాయి. ఆ సవాళ్ళను ఎదుర్కొని ధీటుగా నిలబడిన నాయకుడు మరి ఏపీని నిలబెట్టేందుకు, అభివృద్ధి చేసేందుకు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.